మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూడా ఇప్పుడు లాస్ట్ టైం మీరు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు మీరు ఏవైతే చెప్పారో కొందరు మాకు వాట్సాప్ మెసేజ్లు కూడా పెట్టారు. సో వీ కీప్ ఆన్ ట్రాకింగ్. సో ఈరోజు మీకు ఐడెంటిఫై చేసింది అంత ఈజీగా మాకేం దొరకలేదు. నైట్ టైం వెళ్ళాము, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఫైనల్గా వీఆర్ ఏబుల్ టు క్యాచ్. యాక్చువల్గా మనకి బ్యారేజ్ లిమిట్స్లో ఏదైతే జరుగుతుందో పూర్తిగా బ్యారేజ్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బికాస్ మనకి ఏ లెవెల్లో చేయొచ్చు, ఏ పాయింట్స్ చేయకూడదు, ఏ పాయింట్స్ చేస్తే బ్యారేజ్కి నష్టం కలుగుతుందని వాళ్ళకి అన్నీ కూడా మ్యాపింగ్లో ఉంటాయి. అది చూసుకొని వాళ్ళు డీసిల్టేషన్కి ఇస్తారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన పర్మిషన్ మాన్యువల్గా చేయమని, మనం మిషన్కి అలౌ చేయలేదు ఈ టైం. లాస్ట్ టైం అది మిషన్కి అలౌ చేశారు. సో ఇప్పుడు మనం మిషన్కి అలౌ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏ మిషన్ పెట్టినా కూడా అది విరుద్ధంగా ఉంటుంది కాబట్టి సో మా సర్ప్రైజ్ రైట్స్లో ఏమైతే పట్టుకున్నామో యాక్షన్ తీసుకుంటాం. ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు వెళ్తుంది. రెగ్యులర్ స్టాఫ్కి సంబంధం లేకుండా ఒక సర్ప్రైజ్ టీం వెళ్ళింది. ఇలాంటివి చేస్తూనే ఉంటాం. ఇంకా ఎవరికి ఇవ్వలేదండి. మనం లాస్ట్ టైం లీస్ట్గా వచ్చిన 35 రూపీస్ దానికి కూడా కొంచెం స్ట్రిక్ట్గా విజిలెన్స్ పెట్టుకొని వీ హ్యావ్ క్యాన్సిల్డ్. సో వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఫీజబుల్, సో మనం మాన్యువల్గా ఇప్పుడు 243 రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ లేబర్కే మనం ఇస్తున్నాం. సో దట్ ఈజ్ ఓన్లీ L1 కోట్ మాత్రమే. ఇంకా వీ హ్యావ్ నాట్ ఇష్యూడ్ వర్క్ ఆర్డర్స్. వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయనంత వరకు మీరు అది ఇచ్చినట్టుగా కన్సిడర్ చేయకూడదు. సో 35 రూపీసే మేము క్యాన్సిల్ చేసినప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ వాట్ విల్ బీ అవర్ రియాక్షన్. 6 రూపీస్ కూడా వేశారు. అంటే మనకి ఏదైనా బెంచ్ మార్క్ అనేది మన లెవెల్లో ఒక ఎస్టిమేషన్ వేసుకొని మన బెంచ్ ప్రైస్ని టెండర్స్లో పెడతాం. నాట్ ఓన్లీ ఇన్ శాండ్, ఇన్ ఎనీ అదర్ వర్క్స్. దానికన్నా తక్కువ వేసేటప్పుడు ఈసీవీ కన్నా ఎంత తక్కువ ఉంది అనేది వాళ్ళు జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ అనేది కన్సిడరబుల్గా ఉంటే వీ కెన్ గో హెడ్. బట్ 35 రూపీసే కన్సిడరబుల్గా లేనప్పుడు బిలో దట్ హౌ కెన్ ఇట్ బి కన్సిడరబుల్? అది కమిటీలో మీకే తెలుస్తుంది. ఒక 24 గంటలు వెయిట్ చేయండి. తర్వాత మీరు ఈసారి టెండర్ డాక్యుమెంట్ కానీ చూస్తే ఇలా తక్కువ వేసేసి ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ ఇంక్రీస్డ్ దట్ సెక్యూరిటీ అమౌంట్ వెరీ హ్యూజ్. యాక్చువల్గా ఆల్మోస్ట్ 50 lakhs. ఇఫ్ ఎనీ డీవియేషన్ కమ్స్ ఆఫ్టర్ వర్క్ ఆర్డర్ డెఫినెట్గా ద హోల్ అమౌంట్ విల్ బి forfeited. మేము ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏవైతే ఇలా అబ్నార్మల్ వాల్యూస్తో వస్తున్నారో వీ థాట్ ఆఫ్ 50 lakhs విల్ బి ద సెక్యూరిటీ అమౌంట్. వెరిఫై చేస్తాం. అంటే లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఎక్కువ కంప్లైంట్స్ మీరు అందరూ ఇటువైపు చెప్పారు. సో ఇటువైపు ఇవి ఎక్కువ ఫోకస్ చేసాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న బోట్స్ ఇది 3rd టైం మేము సీజ్ చేయడం. అలానే ఒక 3 రీచ్లు క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇప్పుడు ನಾವು మరలా అగైన్ అటువైపు కూడా చేస్తాం. వాళ్ళందరికీ ఫస్ట్ నోటీస్ ఇచ్చాము. తర్వాత విజిలెన్స్ వెరిఫై చేస్తుంది. ఎప్పుడు దొరికితే అప్పుడు వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్. సీసీ కెమెరాస్ ఉన్నాయి మనకి, అన్నిటి దగ్గర సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సీసీ కెమెరాస్ కొన్ని దగ్గర ఆఫ్ అయిపోతున్నాయి. నైట్ టైం సీసీ కెమెరాస్లో విజన్ ఎక్కడైతే ఉండదో అది. సో మనం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నామో అవతల వాళ్ళు కూడా దానికి కౌంటర్ చేసేటట్టుగా చేస్తాం. అవును అవును అవును. ప్రస్తుతానికైతే లేదు. బట్ పర్ డే మన యావరేజ్ మనం స్టేట్లో హైయెస్ట్ ప్రొడక్షన్ మన దగ్గరే ఉంది.
సప్లై కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కొన్ని రీచెస్ క్యాన్సిల్ చేసాం కానీ ఇది క్యాన్సిల్ చేయలేనప్పుడు మన సప్లై ఎవ్రీడే 20 to 25,000 ఉండే, అది 5 times బిగ్గర్ దాన్ అవర్ రిక్వైర్మెంట్. సో మా ఆల్మోస్ట్ 20 వరకు వీ హ్యావ్ క్యాన్సిల్డ్. అంటే నాట్ ఓన్లీ వర్క్ స్టార్ట్ చేయడమే కాదు, ఎవరైతే బోట్స్ ఉన్నాయి అనేది రోల్ కాల్ చేసినప్పుడు బోట్స్ లేవనుకోండి అవి కూడా క్యాన్సిల్ చేసాం. మనకి మేము ఏజెన్సీస్ పెట్టలేదు, సారీ వీ హ్యావ్ నాట్. బోట్స్మెన్ సొసైటీస్ అందరికీ కూడా అప్పుడు జేసీ ఏడీ మైన్స్ మన ప్రొక్యూర్మెంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మేము ఇలా డైరెక్ట్గా మేము ఇస్తే మేము వీక్లీ వన్స్ అయితే లేట్ అవుతుంది కాబట్టి యూ నామినేట్ అంటే దే కమ్ అప్ విత్ ఈ విల్ ద పర్సన్ ఫర్ అస్, ఆయన క్రెడిట్ చేస్తూ ఆయన దగ్గర నుంచి మేము తీసుకుంటామని వాళ్ళందరూ కన్సెంట్ ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ కన్సెంట్. మీకు ఆ కన్సెంట్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టేకెన్ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అన్ని కూడా. అది వాళ్ళ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 45 బోట్స్మెన్ సొసైటీ ఉంటే 45 బోట్స్మెన్ సొసైటీకి మీరు ఇండివిజువల్గా మీరు అమౌంట్స్ తీసుకుంటారా? మీరు ఇండివిజువల్గా అమౌంట్ తీసుకుంటారు అంటే మరి అది అప్పుడే మాకు అడగాలి కదా. ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ద ప్లేస్. సో ఇక్కడ మనం అలాట్ చేసినప్పుడు 20 అడుగులు అడిగినప్పుడు మేము ప్రతి బోట్స్మెన్ సొసైటీకి ఇవ్వమంటారా? కామన్ అంటే లేదు మాకు సమ్టైమ్స్ మేము అడ్వాన్స్ కావాల్సి వస్తుంది ఇట్లాగా, తర్వాత మా దగ్గర మానిటర్ చేసుకోవడము అకౌంట్స్ మాకు కష్టం అవుతాయి కాబట్టి మేమే నామినేట్ చేసుకుంటామని వాళ్ళు ఇన్ రైటింగ్లో కూడా ఇచ్చారు. ఇది సింపుల్ అండి. మేము దగ్గర నుంచి వస్తే అందరూ ఏం డిమాండ్ చేశారు, డిఎల్ఎస్సి నుంచి లేట్ అయిపోతుంది మాకే ఇవ్వండి అని చెప్పారు. సో డిఎల్ఎస్సి హెస్ విత్డ్రాన్. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఎవరినైతే లీడర్గా పెట్టుకున్నారో వాళ్ళతోనే ప్రాబ్లం ఉందని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఉంది అనుకోండి, హూ హ్యాస్ టు కంప్లైంట్ టు అస్? వాళ్ళు కదా, బికాస్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అమరావతి ఏంటండి? అమరావతి నుంచి మెయింటైన్ చేస్తారు కదా ఈ ఏజెన్సీస్ ఎన్గేజ్ అవ్వాలి. డాక్టర్ గారు ఇప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా సామాన్యులకి ఇసుక అందుబాటులో రావడంలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ మీరు గుర్తించారు చాలా వరకు. మీరు నిరంతరం దానికోసం సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు అంటే ఇంకా మనకి పట్టా ల్యాండ్స్ కూడా యూసేజ్లోకి వస్తే పట్టా ల్యాండ్స్లో కూడా మనం 9 వరకు ఈసీస్ క్లియరెన్స్ ఇచ్చుకున్నాం. అవన్నీ ప్రైవేట్ ఇండివిజువల్స్. వాళ్ళు కూడా ఇందులో ఇండివిజువల్గా చేస్తే మరలా వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయిపోకుండా చేస్తే ఇంకా ఆగ్మెంటేషన్ ఆఫ్ ద శాండ్ సప్లై ఈజ్ మాక్సిమం అండి. శాండ్ సప్లై ఈజ్ మాక్సిమం అంటే మనం ఓపెన్ రీచెస్ ఓపెన్ చేసేసాం, డీసిల్టేషన్ పాయింట్స్ ఓపెన్ చేసాం, పట్టా లైన్స్ ఇచ్చాం, అండ్ వీఆర్ ఎంకరేజింగ్ ద ట్రాక్టర్స్. మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నాం. ఈవెన్ కొన్ని మాకు ప్రాబ్లం అయినప్పుడు కూడా ఎస్పెషల్లీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో రైతులు అడ్డుపెట్టినా కూడా ట్రాక్టర్స్ వరకు అలౌ చేయండి, ఆ ఏరియాలో ఉన్న ట్రాక్టర్స్ని అలౌ చేయండి, కన్స్ట్రక్షన్స్ ఆగకూడదు అని ప్రొక్యూర్మెంట్ అయింది. నైట్ క్లోజ్ చేస్తారు కాబట్టి టార్పాలిన్స్తో ఆ టైంలో కూడా. సో అప్పుడు వాళ్ళు రైతులు ధర్నాలు కూడా చేశారు, మీకు శాండ్ ఇంపార్టెంటా ఫార్మర్ ఇంపార్టెంటా అని. సో వీలైనంత వరకు ద ట్రాక్టర్స్ కానీ వెళ్తే లోకల్గా ఉండే కామన్ మ్యాన్కి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఒకటి చెప్పారు, గాయత్రి అనేది మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి అది వైజాగ్కి ఇవ్వద్దు అని. సో ఇప్పుడు వైజాగ్కి సీతానగరం ఇచ్చేస్తూ గాయత్రి అనేది మనం టౌన్కి పెడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా రిక్వెస్ట్ ఇచ్చారు. ఈరోజు విల్ కాల్ దెమ్ వై దే ఆర్ నాట్ డూయింగ్ అని. ఇప్పుడు రేట్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారండి, మనం అందరు ఇవి నేనే పర్సనల్గా ఆల్మోస్ట్ అన్ని రీచెస్ చూసి మీరు ఎంత ఇచ్చారంటే పేటిఎంలో కూడా వాళ్ళు అది చూపిస్తున్నారు. అయిందిగా, తర్వాత అయిందిగా. యాక్చువల్ కొన్ని అధికారులు వెళ్ళిపోయారు. మీ దగ్గర ఆన్సర్ ఉందిగా, మీరే ఆన్సర్ ఒకటి చెప్పేశారు, మీలోని వాళ్ళే చెప్పారు. మీరు అది
ఇది వస్తుంది మా ఒక రాకి అంటాడు, ఒక ఆర్కి అంటాడు, ఇంకొకళ్ళు అంటారు. అసలు రాజమండ్రిలో ఎస్పీ పెట్టుకుని ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారట. ఇందులో మనం ఇంకా ఎఫెక్టివ్గా చేయగలమండి. సంబడి గివ్స్ కంప్లైంట్, కొంచెం ముందుకు రావాలి. మీకు ఏం ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, ఇప్పుడు ఇదైనా చేస్తుంది మీరు, వాళ్ళ ఏజెన్సీ చెక్ చేయించండి. గోర్లింగాలకు సంబంధించి ఇది చెక్ చేస్తాం. ఆ 30 రూపాయలు తగ్గించి డబ్బులు వేస్తున్నారు, 150 రూపాయలు వేస్తున్నారు. వాళ్ళకి 30 రూపాయలు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, 33 రూపాయలు మీ అకౌంట్కి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే బోట్స్మెన్ సొసైటీ ఎక్స్ట్రా వాళ్ళు తీసుకుంటున్నారని చెప్తున్నారు, వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా కంప్లైంట్ ఇస్తారా? ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తారా, ఆఫ్లైన్? ఇప్పుడు ఏజెన్సీస్ అకౌంట్ స్టేట్మెంట్స్ తెప్పించేసేయండి. మళ్ళీ కొత్తగా ఆలోచన చేస్తున్నాం కాక మళ్ళీ కొత్త ఇంకో బ్యాచ్ మళ్ళీ వాళ్ళు చేస్తారు. దీనికి అధికారం ప్రొక్యూర్మెంట్ గురించి మాత్రం ఫార్మర్స్ ఏమీ ఆందోళన చెందకుండా మీ వైపు నుంచి మెసేజ్ వెళ్తే బాగుంటుంది. అంటే అలా ఆందోళన చెందారు, యాంగ్జైటీ అండ్ టెన్షన్ అయ్యారంటే ఒకేసారి కట్ చేసేస్తారు. దానివల్ల కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ప్యాడీ ఇట్లా కూడా వచ్చేయచ్చు. బట్ ఇఫ్ ఎనీ అడ్వర్స్ కండిషన్స్ వస్తున్నాయి అని అంటే ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మానిటర్ దెమ్ అండ్ టైం టు టైం చెప్పడం అంతా కూడా చేస్తాం. మన దగ్గర చాలా తక్కువ ఉంది.